అంతే కదా. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ న్యాచురల్గా ప్రోగ్రెస్ చేస్తుంది. నీకేవో బోల్డ్ అనేటువంటి ఎక్స్పీరియన్సెస్. అదృష్టం బాగుంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తాయి, అదృష్టం తక్కువ ఉంటే ఒక్కొక్క జన్మ ఎందు ఉండవు. వైట్ మ్యాజిక్లో చెప్పుకుంటాం మనం, సెకండ్ రూల్లో ఉంటుంది వైట్ మ్యాజిక్లో. కొన్ని జన్మలు అలా వెళ్ళిపోతాయి, కొన్ని జన్మలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఈవెన్ మాస్టర్స్కైనా అలాగ ఉంటాయి. కొన్ని రెస్ట్ ఉంటాయి, కొన్ని ఏమో యాక్టివ్గా ఉంటాయి. ఫిజికల్ పెయిన్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయి, స్పిరిచువల్ పెయిన్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయి. ఫిజికల్ పెయిన్ ఏమి ఉండనట్టుగా ఉంటాం. ఈ జన్మను బట్టి, అప్పుడు ఉండే అవసరాన్ని బట్టి, ఆ సోల్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ బట్టి ఆ జన్మ డిసైడ్ అవుతుంది. ఒక్కొక్క జన్మ పుట్టిన దగ్గర నుంచి కష్టాలు ఉండి అన్ని ఈదుకుని పైకి వెళ్ళి పరమగురువు లభించి చాలా ట్రైనింగ్ తీసిన అవుతుంది. ఒక జన్మలో హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటుంది. రెండు తప్పుకో. ఆ జన్మ ముక్కులకు కావాల్సినటువంటిది ఆ సోల్ ఏం డిసైడ్ చేసుకుందో, ఏం ట్రైనింగ్ తీసుకుందో దాన్ని బట్టి ఉంటుంది. బట్ every day is progress, every birth is progress, every single atom is progress. నేచర్లో అది లా. అది సీక్రెట్ డాక్టర్ మొట్టమొదటిగా చెప్పారు. ఎవల్యూషనరీ థియరీలో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రెస్. ఇది ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందంటే, యాటమ్ బిగిన్ అయిన తర్వాత ఎప్పుడు మొదలైంది ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలియదు, ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎంతవరకు ఎండ్ అవుతుంది ఎవరికి తెలియదు అన్నట్టు. తెలిస్తే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నట్టుగా లెక్క. యాటమ్గా భూమి మీద మనం స్టార్ట్ చేసినట్టు మనం ప్లాంట్గా మారి, ప్లాంట్ యానిమల్గా మారి, మనం మ్యాన్గా మారి, మ్యాన్ అయిన తర్వాత మనం మాస్టర్గా మారుతాం కొన్నాళ్ళకి. తప్పదు, మనందరూ మాస్టర్స్ అయిపోతాం కొన్నాళ్ళయ్యాక. అంటే 1,00,000 సంవత్సరాలు పట్టచ్చు, 10 లక్షలు పట్టచ్చు, ఏదో మొత్తం మాస్టర్ అయిపోతాం. మాస్టర్ అయిపోయిన తర్వాత ప్లాంటరీ సిస్టమ్ అవుతాం. వీ డెఫినెట్లీ బికమ్ ఏ ప్లాంటరీ సిస్టమ్. ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయన వచ్చే బ్రహ్మ అవుతాడు అని కథలు వింటాం. అంటే ఈజ్ గోయింగ్ టు బి ఏ ప్లానటరీ సిస్టమ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ టు కమ్. ఇది అర్థం. ఇప్పుడు ఆంజనేయ స్వామి అనే ప్లానెట్ మీద ఉండే మనుషులంతా కొంచెం తోకలేసుకుని ఉంటారో ఏమిటో మనకు తెలియదు. అంటే ఒక్కొక్క సిస్టమ్కి ఎవల్యూషన్కి ఒక్కొక్క రకమైనట్టు ఉంటుంది. అంటే బ్రహ్మ అవుతాడు అని, అశ్వత్థామ బ్రహ్మ అవుతాడు, అదొక సిస్టమ్ రాబోతున్నది. అంటే మనలాంటి దుర్మార్గులందరూ అందరూ ఇరాక్ ఉండేటటువంటి, బాంబేలో కొట్టుకునేటటువంటి, మర్డర్లు చేసుకుని వీళ్ళందరినీ అశ్వత్థామ దాంట్లో తోస్తారేమో. ఈ గ్రూప్ అంతా తీసుకెళ్ళి అక్కడికి వస్తారు. ఆ ప్లానటరీ సిస్టమ్ అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. తమాషాగా ఉంటుంది సార్, నమ్మడానికి కొంచెం సిక్కేం కాకపోయినా. అర్త్కి ఒక కురుపులు అంటుకుంటుంది. ఒకసారి ఆలోచించి చూడండి, ధ్యానం చేసి చూడాలి. ఒక ఏరియా ఒక కురుపులా ఉంటుంది. ఎంత పాడైపోయినప్పుడు ఆ కురుపు బ్లీడింగ్ అవుతుంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఈ చుట్టుపక్కల ఎప్పుడు కొట్టుకు వస్తూ ఉంటారు. ఎప్పుడు పలస్తీనియన్ కొట్టుకుంటున్నాం. వాళ్ళు పొద్దున్న లేచి ఏం చేయడం అంటే కొట్టుకోవడం అనమాట. చూడండి, ఇజ్రాయెల్, పాలెస్టీన్, ఇరాన్ ఎప్పుడు కొట్టుకు వస్తుండే చెప్తారు. ఈ మధ్య అక్కడ తగ్గిపోయింది. ఆ కురుపు షిఫ్ట్ అయిపోయి భారతదేశంకి వచ్చిందేమో అనుమానంగా ఉంది. జాగ్రత్త ఉండాలి. మొత్తం దేశంలో ఒక ఏరియాలోనే ఎక్కువ ఎప్పుడు అవుతుంటాయి. ఒక రాష్ట్రంలో ఒక సిటీలో ఎక్కువ అవుతుంటాయి. చూస్తుంటే తమాషాగా ఒక సిటీ విశాఖపట్నం చూస్తుంటే ఒక ఏరియాలోనే ఎక్కువ అవుతుండే. ఆ సోల్జర్పేట అక్కడ కొడుకు చూస్తుంటారండి ఎప్పుడు. సరే, ఆ తమాషాగా ఉండదు. ఒకసారి ధ్యానించి చూడండి మీరు. కానీ షిఫ్ట్ అవుతుంటాయి అప్పుడప్పుడు. కురుపు కాలు మీద ఉండేది చెవి మీదకి వచ్చి, తర్వాత లేకపోతే చెవి మీదకి వచ్చి ఇలా కురుపు మారుతూ ఉంటుంది. నేచర్ ఏం చేస్తుందంటే దాంతో క్లీన్ చేస్తుంది. ఒకసారి మరీ టూ మచ్ అయిపోతే వీళ్ళందరినీ తీసుకుని ఒక ప్లాంట్ మీద పెట్టి కొట్టుకుంటా ఉంటున్నాం. కొన్నాళ్ళు కొట్టుకున్న తర్వాత కొట్టుకుని అక్కడికి ఏం చేస్తారు, మాస్టర్ గారు ఏం చెప్పారు, వాడు దోలు తీరేంత వరకు కొట్టుకుంటాడు. అయిన తర్వాత అప్పుడు మనం చెప్పింది వింటాడు. ఏం చెప్పింది అందులోనే
ఈ రాజు అనేటటువంటి వాడు ఉంటాడు కదా, మంత్రులు ఎవరైనా మీరు ఎన్నుకుంటారు కదా, ఈ ప్రజలకి ఏమి దోలు ఉంటుందో అలాంటి వాడిని పెంచుకుంటారు. ఆ ఎక్కినటువంటి వాడు డబ్బులు కొట్టేసి వీళ్ళని నానా మోసం చేసి వీళ్ళని నానా సతాయించి ప్రజలు అలా కొడుతూ ఉంటాడు. వీళ్ళకి బుద్ధి వచ్చేందుకు అటువంటి పాలకుడు వస్తాడు. పొలిటీషియన్ తిట్టి ఏం లాభం లేదు. మనం ఎలక్ట్ చేసుకున్నటువంటి వాడు యథా ప్రజా తథా రాజా, అట్నుంచి మనమే ఎలక్ట్ చేసుకున్నాం. మనకందరికీ ఈ మైండ్లో ఉండే దోలు తీరిపోయి ఎంత అయిన తర్వాత వాడు అలా బాగుతూ ఉంటాడు. అప్పుడు ఎవల్యూషన్లో కొంత తేడా వచ్చిన తర్వాత మంచి పాలకుడు వస్తాడు, మనం మంచి వాళ్ళు అయితే, లేకపోతే అన్నటువంటి వస్తుంటాడు. మన కర్మకి మనకి ఏది అర్హత ఉందో అటువంటి గవర్నమెంట్ వస్తుంది సార్. మన కొడుకులు ఉంటారు ఇక్కడ కూడా వచ్చి కూడా బయట వాడి మీద వీడి మీద వాడి మీద వీడి చెప్తారు. కొంత దూరం అయ్యేంత వరకు అనుకుంటారు.